నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతేంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం ఇప్పుడు ప్రతిరోజు ఉదయం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం. అందులో 2వ శ్లోకం, బద్ధో హికో యో విషయోనురక్తః కో వా విముక్తో విషయే విరక్తః కో వాస్తి ఘోరో నరకః స్వదేహః తృష్ణాక్షయః స్వర్గపదం కిమస్తి. ఓం. బద్ధుడంటే ఎవరంటే విషయములయందు రక్తుడైనటువంటి వాడు బద్ధుడు. ముక్తుడెవరునంటే విషయములయందు విరక్తుడు, వైరాగ్యం కలిగిన వాడు విముక్తుడు. సరే, కోవా అస్తి ఘోరో నరకః, ఘోరమైన నరకములో పడినవాడు అంటే ఎవడు? ప్రశ్న అడుగుతున్నారు. శిష్యుడు ప్రశ్న అడుగుతున్నాడు. ఎందుకంటే నరకం ఒకటి ఉందని, స్వర్గం ఒకటి ఉందని పెద్దలు చెప్తున్నారు. ఇప్పుడు నరకానికి పోతే మనం అక్కడ ఈ నరకలోకంలో చాలా చాలా ఘోరమైనటువంటి శిక్షలన్నింటినీ కూడా అనుభవించాల్సి ఉంటుంది. స్వర్గలోకంలోకి వెళితే అక్కడ చాలా చాలా గొప్పదైనటువంటి భోగములను అనుభవిస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు
నరకం అంటే ఏమి, స్వర్గం అంటే ఏమి? ఎందుకంటే మోక్షమును పొందాలి అంటే ఇట్లా నరకమునకు కానీ అట్లా స్వర్గమునకు కానీ వెళితే వాడు అందులో ఉంటాడు, మోక్షమును పొందినవాడు కాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? స్వర్గాన్ని పొందలనా నరకమును పొందలనా అనేది తెలుసుకోవాలి. అందుకని శిష్యుడు ప్రశ్న అడుగుతున్నాడు, గురుదేవా, ఘోరమైన నరకము ఏమిటి? నరకరోగం అని అడగట్లా, ఘోరమైన నరకం. ఘోరమైన నరకం అని అంటే ఇంకా దానికంటే మించినటువంటి నరకము లేదు. అటువంటి ఘోరమైన నరకం అంటే ఏమిటి? ఎందుకంటే అటువంటి నరకంలో నేను పడకుండా బయటపడాలి అని శిష్యుడు అడుగుతున్నాడు. చూడండి, ఇప్పుడు శిష్యుడు ఇట్లా అడుగుతున్నాడంటే శిష్యుని యొక్క పరిపక్వత ఎంత ఉండాలి? శిష్యుని యొక్క పరిపక్వత ఎంత ఉండాలంటే అతని దృష్టి ఎలా ఉందని అర్థం. ఇప్పుడు నరకలోకానికి పోకుండా ఉండాలి, నరకలోకానికి పోకూడదు అంటే శరీరం విడిచిపెట్టిన తర్వాత నరకలోకానికి పోతారని అంటున్నారు. అదే విషయాన్ని నచికేతుల వారు కూడా యమధర్మరాజు గారిని అడుగుతారు కఠోపనిషత్తులో. మహాత్మా, శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ జీవుడు నరకలోకానికి పోతాడని లేదా స్వర్గలోకానికి పోతాడని అంటారు. మళ్ళా స్వర్గ నరకాలను అనుభవించిన తర్వాత వాడు మళ్ళీ జన్మలు ఎత్తుతారని అంటారు. ఇది ఈ జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే, ఈ చార్వాకవాదులు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ వాడు పుట్టుట అనేటువంటిది లేదు అని వీళ్ళంటా ఉన్నారు. వాళ్ళేమో అట్లంటున్నారు, ఎట్లా శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత స్వర్గాన్ని నరకాన్ని పొంది మళ్ళీ వాడు పుడతాడు అని అంటున్నారు. ఈ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత తీసుకొని పోయేది నువ్వే కాబట్టి నీకు బాగా దీని గురించి తెలుస్తుంది, కాబట్టి నువ్వు నాకు ఈ విషయాన్ని చెప్పాల్సింది అని అడుగుతాడు. యమధర్మరాజు గారు, నాయన చాలా గడ్డు ప్రశ్న అడిగినావు, చాలా గడ్డు ప్రశ్న అడిగినావు. ఈ ప్రశ్న తప్పించి నువ్వు ఇంక వేరే ఏమన్నా కోరుకోని అంటాడు. ఇదొద్దు, ఈ ప్రశ్నకు సమాధానము చెప్పడం అనేటువంటిది అంత సులభం కాదు. అది ఉందో లేదో ఎట్లా చెప్పేదానికి వీలవుతుందనే భావన పెట్టుకుంటూ, ఇంకొకటి దాన్ని చెప్పిన ఈ పిల్లవాడికి అర్థమవుతుందా కాదా అనేటువంటి దృష్టిని పెట్టుకుంటూ, రెండవది యోగ్యత కలిగిన వాడికే చెప్పాలి, యోగ్యత లేని వాడికే దాని గురించి చెప్పినా కూడా వాడి చెవులు అయినా ఆ చెవులు విడిచిపెట్టిపోతూ ఉంటాడు. ఏదైనా కూడా కానీ మనం ఒక వస్తువుని ఇచ్చినామనుకో ఒకరికి, ఆ వస్తువును ప్రీతితో స్వీకరించేటువంటి వాళ్ళకి ఇవ్వాలి, ఇచ్చేది కూడా ప్రీతిగా ఇవ్వాలి. ఏమంటే అట్లే కదా ఇవ్వాలా. మనకు ఏదైతే ప్రీతిని కలిగిస్తుందో దానిని ఇవ్వాలా. మనకి ఏది ప్రీతిని కలిగిస్తుందో అది వేరే వాళ్ళకి ఇవ్వాలా. మనకు ప్రీతిని కలిగించనిది ఇతరులకు ఇవ్వకూడదు. మనకేదో ఎక్కువైపోయిందనో, మనకేదో పనికిరానిదనో అటువంటిది ఇవ్వకూడదు. అటువంటి భావన రావాలనంటే ముందు దైవానికి పెట్టేటువంటి ఉన్నాయే, దైవానికి మనం సమర్పిస్తాం కదా, దైవానికి పెట్టేటువంటి పుష్పములు కానీ, దైవానికి చేసే అలంకారము కానీ, అవి దైవానికి సమర్పించేటువంటి నైవేద్యము కానీ, అవంతా ఎలా ఉండాలనంటే, పుష్పములను అనుకోండి చాలా బాగా వికసించి ఉండాలా, మంచి సుగంధము కలిగి ఉండేట్టు ఉండాలా, వాడిపోయిండేట్టు ఉండకూడదు, మనస్సును ఆహ్లాదపరిచేటట్లుగా ఉండాలి. అటువంటివి భగవంతునికి మనం అక్కడ అలంకారం చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఇక్కడే వాటిని అన్నింటిని ఏం చేసావు,
జల్లెడ పెట్టేసి కింద వదిలేసావు, మిగతా విడిచిపెట్టేసావు. అంటే నీ మనస్సు ఆ స్థితికి చేరుతూ ఉంది. అంతేగాని అది పనికిరానిదని కాదు అర్థం. ఏది వాసన లేకపోయినంత మాత్రం అది పనికిరానిదని కాదు అర్థం అక్కడ. అది కూడా భగవంతుని యొక్క వైభవమే అయినా భగవంతునికి మనం సమర్పించేటప్పుడు చాలా పవిత్రంగా ఉండేటట్లుగా, చాలా దాన్ని ఎట్లుండాల, రమణీయంగా ఉండేటట్లుగా ఉండేటువంటివి మన మనస్సు చేత దాన్ని మనం ఈశ్వరునికి సమర్పిస్తున్నాం అని సమర్పించాలి. తర్వాత ఈ నైవేద్యం తీసుకొస్తారు. ఈ నైవేద్యం తీసుకొచ్చేటప్పుడు దీన్ని ఆడ వండేసింటారు. వండేసి దాన్ని క్యారీలో వేసుకొని ఎత్తుకొని వస్తారు. అది ఎట్లుంటుందంటే పొగలు పోతూ ఉంటుంది. ఎట్లుంటుంది, దాన్ని పట్టుకుంటే కూడా కాలుతుంది అట్లే. ఏమండి మనమైతే దాన్ని అలా తింటామా? చెప్పండి. దేవునికి ఏముందండి, ఎట్లనే పెట్టచ్చు నేను అనుకున్నారు అనుకో. ఆ దేవునికి కూడా ఇప్పుడు నువ్వు విగ్రహ రూపంగా చూస్తున్నావా, ఒక మనిషి రూపంగా చూస్తున్నావా, లేకపోతే ఈశ్వరుని రూపంగా చూస్తున్నావా? నీకు ఈశ్వర భావన ఉండింది అనుకో, నువ్వు నైవేద్యం పెట్టాల్సిన పనిలే. ఉండేదే నైవేద్యం. ఈశ్వరునికి నువ్వు అంతా ఏది చేస్తుంటే అదంతా నైవేద్యం. ఇంతకుముందే చెప్పి శ్లోకంలో చదివాం కదా, యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి తపస్సు కౌంతే తత్కురుషమదర్పణ. నువ్వు సపరేట్గా నైవేద్యం పెట్టాల్సిన పనిలే. అక్కడ అది ఆ స్థితి వేరే వస్తుంది ఈశ్వర భావనలోకి వచ్చినప్పుడు. 9వ అధ్యాయం విచారణలో ఉన్నాం కదా. 9వ అధ్యాయం విచారణలో మీరంతా మీరు ఉంటే ఆ గ్రూప్లో వస్తే రాత్రిపూట 9వ అధ్యాయం విచారణ జరుగుతూ ఉంది. మీరు ఆడ ఓ పూట వస్తే ఓ పూట రారు. అంటే ఎంత శ్రద్ధ ఉందో చూసుకొని లెక్కేసుకోండి. శ్రద్ధావాన్ జ్ఞానం లభించాలంటే ఏముండాలా? శ్రద్ధ ఉండాలా. శ్రద్ధాత్రయ విభాగం. శ్రద్ధను విభాగం చేశాడు. సాత్విక శ్రద్ధన, రాజసిక శ్రద్ధన, తామసిక శ్రద్ధన. అవంతా నేను చెప్పినాను అనుకోండి, సరే స్వామి అని చెప్పి మీరు నన్ను చిన్నగా ఇక్కడి నుంచి బయట పంపించినట్లుగా ఆలోచన చేస్తారు. ఇలా భగవద్గీతలో ఉండేది అట్లే ఉంది. ఎందుకంటే మనం చేస్తూ ఉండేటివన్నీ కూడా అంత ఏదో చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం చేసే తప్పులను చిన్నగా సరిదిద్దుకోవాలి. సరే, ఇప్పుడేంటి ఆ నైవేద్యము ఒకసారి కంచి పరమాచార్య స్వాముల వారికి ఒక భక్తుడు, ఇంతకుముందు కూడా చెప్పానేమో అనుకుంటా, ఒక భక్తుడు ప్రతిరోజు ఇంటి దగ్గర పరమేశ్వరునికి నైవేద్యం పెట్టేవాడు. ఆయన కంచి పరమాచార్య స్వాముల వారి యొక్క దర్శనానికి వచ్చారు. వచ్చి స్వామీజీని దర్శించుకొని స్వామీజీకి కూడా ఏదో తను తీసుకొచ్చినటువంటి పండు ఫలం ఏదో ఇచ్చారు. ఆయన నిలిపి, నాయన అంత వేడిగా పెడితే ఏమయ్యా అయ్యేది నాలుక? నేను తినాలంటే అంటే ఏమి పరమేశ్వర భావన. నువ్వు వేడిగా పెడుతున్నావు నైవేద్యము. ఆ నైవేద్యం ఎట్లా పెడతాడో ఎత్తుకొని వేడిగా పెట్టేస్తాను. ఆ వేడిగా నేను ఎట్లా తినేది? అంటే మహాత్ములుగా ఉండేటువంటి వాళ్ళకి అనిమాది అష్టైశ్వర్య సిద్ధులు ఉంటాయి. ఈ అష్టైశ్వర్య సిద్ధులు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి అక్కడ జరిగేటివన్నీ కూడా తెలుస్తాయి, కానీ వాటిని ప్రయోగించరు వాళ్ళు. అవి మాకు అవసరం లేదు అని వాటిని విడిచిపెడతారు. కాబట్టి పరమాచార్య స్వామి వారు గొప్ప మహానుభావుడు. కాబట్టి ఆయన ఇచ్చిన దీన్ని ఫలమును వాటిని తీసుకుని స్వీకరించి స్వామి ఈ మాట అన్నారు. స్వామి మీకెట్లా తెలుసు? చూడయా నాలుకంతా ఎట్లుందో, నువ్వు పెట్టేటువంటి ఆ నైవేద్యం యొక్క దీన్ని చూస్తే నేను అంటే దృష్ట్వా తృప్యంతి అని దేవతలుగా ఉండేటువంటి వాళ్ళు చూచి తృప్తిని పడతారు. తృప్తిని పడినా కూడా అక్కడ ఉండేటువంటి విషయాన్ని మనం ఎలా పెట్టాలంటే సౌమ్యంగా ఉండాలా, సాత్వికంగా ఉండాలి. కాబట్టి దాంట్లో ఉప్పు, కారము, పులుపు ఇవన్నీ ఉన్నాయే, సాత్వికంగా ఉండేటట్లుగా పెట్టాలి. నెయ్యి విపరీతంగా వేసి పెడతారు. నూనె బాగుండేది మీరు తిని చూడండి. నూనె ఎక్కువగా ఉండేటువంటిది తిని చూడండి. మీకు నాలుక పిడచకట్టుకుపోతూ ఉంటుంది. మళ్ళా నీళ్లు తాగుతూ ఉండాలా. పొట్ట నొప్పి వస్తూ ఉంటుంది. ఒళ్ళంతా కూడా నీరసంగా అవుతూ ఉంటుంది.
కాబట్టి నూనె పదార్థాలను తగ్గించాల. జిడ్డు పదార్థాలు అటువంటివి కొన్ని ఉంటాయి, అవి జీర్ణమయ్యేది కష్టం. కాబట్టి వాటన్నింటిని తగ్గించాలా. కాబట్టి నైవేద్యం భగవంతునికి పెట్టేదే నువ్వు సక్రమంగా పెట్టగలిగితే వాటికి నీ బుద్ధి కొంచెం పరిపక్వత అయ్యింది అని అర్థం. ఇంకా ఎక్కువ మాట్లాడితే భగవంతునికి ఈ ఈ నైవేద్యాల కంటే నన్ను అడిగితే ఫలములు బాగుండే ఫలములు పెట్టి దాన్ని స్వామికి నివేదన చేస్తే చాలు. దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే గుచ్చుతూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వీటిని తీసి కూడా పెడతారు. ఇంకా ఒకవేళ పెట్టాలనుకున్నారనుకోండి, అరటిపండు తీసేయి, తొక్క తీసేసి దాన్ని పెట్టి కూడా పెట్టు, మంచిదే, సంతోషమే. మిగతా అటువంటివి అవన్నీ అట్లా అంత చేయకపోయినా దాన్ని నీళ్లు చల్లి ప్రోక్షణ చేసి భగవంతునికి నివేదన చేస్తే సరిపోతుంది. దాంట్లో కూడా బాగా ఉండేటువంటివే సమర్పించాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఇదంతా అక్కడ ఈశ్వర భావనతో నువ్వు చేస్తే ఇదంతా ఈశ్వర భావన అనేది వస్తుంది. జపంలో వస్తుంది. సాయంకాలం మళ్ళా ఆ టాపిక్లో ఉన్నాం మనం. జపము ఏ భావనతో చేయాలనేటువంటిది కూడా ఉంది కదా, దాంట్లో వస్తుంది మళ్ళా. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇదంతా ఈశ్వరుడే అనే భావన కదా మనకు రావాలా. ఇదంతా ఈశ్వరుడే అనే భావన రావాలంటే ముందు ఈశ్వరుని ఒక జాగాలో చూస్తున్నావు, ఆ చూసే జాగాలో నీకు ఆ భావన రావాలి, అది స్థిరపడాలి. అది స్థిరపడితే అప్పుడు నువ్వు చూసేదంతా కూడా ఈశ్వర భావనతో నువ్వు చూసేటువంటి పరిస్థితి పరిపక్వత చెందడం జరుగుతుంది. వీళ్ళు అదే కొంతమంది చెప్తున్నాను కదా, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే నేను ఆత్మస్వరూపం, నేను ఎరుక. అది అరే నువ్వు ఎరుక కరెక్టే కాదని చెప్పట్లేదు. నువ్వు ఎరుక అనే స్థితిలో నువ్వు ఉన్నావా? ఆ స్థితిని గురించి ఆలోచించేటప్పుడు నువ్వు ఇదంతా ఈశ్వరుడు అనేటువంటి భావనలోకి నువ్వు రావాలి. ఇదంతా ఈశ్వరుడు అనేటువంటి ఆ భావనలో నువ్వు స్థిరమైతే అప్పుడు నీకు వస్తుంది. ఇదంతా ఈశ్వరుడు అని శాస్త్రం చెప్తా ఉంది, పెద్దోళ్ళు చెప్తున్నారు, నేనేం చూస్తున్నాను, ఏంది నా భావన అంతా ఇట్లాగే ఉందే, నేను మనిషిలాగానే తెలుస్తున్నానే, ఇదంతా కూడా ఇట్లాగే తెలుస్తూ ఉంది అనేటువంటిది సందేహం వస్తుంది. అప్పుడు ఆ సందేహం వస్తే అప్పుడు వాడికి ఎరుకంటే ఏంటి, ఎట్లా ఉంటుందనేటువంటిది అప్పుడు భగవంతుడు దాని గురించి విశదీకరిస్తాడు. వాడికి చెప్తాడు. మనవన్ని పట్టుకొని ఏలు పట్టుకొని నడుచుకుంటూ పోతారు వీళ్ళు. మనవడు ఏలు పట్టుకొని నడుస్తూ పోతారు. అట్లాగా భగవంతుడు ఏం చేస్తాడంటే మన చెయ్యి పట్టుకొని నడిపిస్తూ తీసుకెళ్తాడు. ఎవరిని చేతిని పట్టుకొని కాదు, మన మనస్సుని పట్టుకొని. ఎవడు అలా ఉంటే అప్పుడు వాడికి ఆ ఎరుకు గురించి అప్పుడు వస్తుంది. చిత్తం న సంస్పృశత్యర్థం నార్థాభాసం తదైవచ అభూతో హియతాశ్చార్థో నార్థాభాసం తద పృథక్. ఇది నేను చెప్పినానుకో ఏమవుతుంది, అసలు చిత్తం అనేటువంటిది దేన్ని స్పృశించటం లేదు. చిత్తము దేనిని స్పృశించటం లేదు. చిత్తము స్పృశించేదానికి వేరే ఒకటి లేదు. అసలు చిత్తమే లేదు. చిత్తమే లేనప్పుడు వేరే దాన్ని స్పృశించేది ఏమిటి? ఉండేది స్వరూపమే. ఏమర్థమైంది? అది నేను. తస్మాన్న జాయతే చిత్తం చిత్తదృశ్యం న జాయతే తస్య పశ్యంతి ఏ జాతిం ఖే వై పశ్యంతి తే పదం. ఆకాశంలో పక్షులు పోతున్నాయి. పక్షులు పోతే పక్షుల యొక్క అడుగులు కనిపిస్తాయా? అసలు ఆకాశంలో పక్షులు పోతేదైతే పోతా ఉండే కానీ అడుగులు కనిపించవు కదా. అదేవిధంగానే నీ మనస్సే లేదయ్యా అనంటే నాకు మనస్సు ఉండదు చూడు, ఆ మనస్సుతో ఉండేటువంటి చిహ్నాలు ఇవి ఉండదు చూడు అని చెప్తే అట్లా ఏం చెప్పాలా? అయ్యా మనస్సు అనేటువంటిదే అవి లేదయ్యా, పోతా ఉండే చూడు, దాన్ని అడుగులు ఏమైనా ఉండేమో. అడుగులు లేవు కదా, పక్షులు అడుగులు లేవు కదా. అక్కడ పక్షులు అడుగులు లేనట్లు నీ మనస్సు కూడా లేదు. ఏమర్థమైంది చెప్పండి మీరు? ఎవరైనా సరే చెప్తా, నేను ఛాలెంజ్ చేసి చెప్తా. మనస్సు లేదు అనేటువంటి విషయాన్ని ఏమైనా అర్థం చేసుకుంటే చెప్పండి. ఎందుకంటే వాళ్ళకు చెప్పాలా ఎరుకు గురించి.
అదంతా ఏమీ లేకుండా మాట్లాడుతాను, నేనే బ్రహ్మం. ఏడ బ్రహ్మం? ఎట్లా బ్రహ్మం? మాటలు మాట్లాడితే దానికి ఒక యోగ్యత ఉండల్లా, ఒక విలువ ఉండల్లా, అలా మాట్లాడాలా. ఏమీ లేకుండానే మాట్లాడుతుంటాం. అవంతా వద్దు. ఆ విషయాలు వస్తే ఆ విషయాలు అప్పుడు కూడా చెప్తాం దాని గురించి. అంతేగాని దాన్ని ఏమంటారే, ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందా, అట్లా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ముందు ఈశ్వరుని గురించి అర్థం చేసుకో, ఈశ్వర భావనలోకి రా. ఈశ్వర భావనలోకి వస్తే తరువాత నీకు తెలుస్తుంది. కాబట్టి ఈశ్వర భావనతో, పరమేశ్వర భావనతో సమర్పిస్తూ సర్వము ఈశ్వరుని చూడగలిగేటువంటి స్థితిని నాకు అనుగ్రహించు పరమాత్మ అని పరమాత్మను ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తే సరిపోదు. ప్రార్థిస్తే మళ్ళీ నిన్న చెప్పినాం కదా, ఆ ఉంగరాన్ని తీసి ఎత్తి పెట్టుకుంటాడు ఆయననే. అది కాదు, అంత వెధవ వేషాలు వేయకూడదు. ఇక్కడొచ్చి వినయము, విధేయత, తత్వం తెలుసుకోవాలి, ఆచరణ ఇవన్నీ ఉండాలి. అవంతా ఏమీ లేకుండా పోతే ప్రయోజనం లేదు. సరే, కాబట్టి యమధర్మరాజు గారిని ఇవన్నీ అడిగితే యమధర్మరాజు గారు ఇవి చెప్పడం కోసము వీడికి యోగ్యత ఉందా లేదా అని అక్కడ పరిశోధన చేస్తాడు. పరిశోధన చేసి నీకేమేం కావాలంటే అవన్నీ ఇస్తాను, నువ్వు కోరుకో, ఏం కావాలంటే అవన్నీ ఇస్తానంటాడు వరం. ఈ నచికేతుడు అంటాడు, నువ్వు ఎన్ని వరాలు ఇచ్చినా ఆ వరాలన్నీ నేను అనుభవించిన తర్వాత మళ్ళీ నీ దగ్గరికి రావాలి కదా. నీ దగ్గరికి రాకుండా ఉండేదానికి నేను అడుగుతా అంటే నువ్వేందయ్యా మళ్ళీ నువ్వు నా గురించి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేటట్లుగా నువ్వు అడుగుతా అన్నవే, నువ్వు చెప్తా అన్నవే నాకు అని అంటాడు. ఇప్పుడు యమధర్మరాజు గారు ఇతను నా దగ్గరికి రాకూడదని అనుకుంటున్నాడు అంటే మీ యమధర్మరాజు గారి దగ్గరికి రాకూడదనేటువంటి దృఢమైనటువంటి భావనలో ఇతను ఉన్నాడని అప్పుడు యమధర్మరాజు గారు చెప్తారు. ఆత్మస్వరూపం అనేటువంటి దాని గురించి అప్పుడు విశదీకరిస్తారు. ఇప్పుడు ఇక్కడ శిష్యుడు కూడా అడుగుతున్నాడు ప్రశ్న, కోవాస్తి ఘోరో నరక, ఘోరమైనటువంటి నరకము ఏమిటి? చూడండి, ఘోరమైన నరకము ఏమిటి అంటే దానికి గురువు గారు సమాధానం చూడండి, స్వదేహ. సమాధానము స్వదేహ. స్వదేహ, నీ దేహమే నాయన. ఘోరమైన నరకం ఏమిటి? నీ దేహమే. నీ దేహం అని అంటే ఇప్పుడు ఏంది బా ఇది? ఏంది ఇట్లా చెప్తాను అనుకోరా మీరు? ఎవరైనా అనుకోరా? అంటే ఈ దేహము నేను అని అనుకోవడం, ఈ దేహము నాది అని అనుకోవడం. చూడండి, దీన్ని విశదీకరిస్తాం కొద్దిగా. ఇప్పుడు ముగ్గురిని గురించి చెప్తాను. జ్ఞాని, సాధకుడిని ఏమనాలంటే ఆరుక్షువు, అజ్ఞాని, ముగ్గురండి. జ్ఞాని ఎలా ఈ దేహాన్ని చూస్తాడు, సాధకుడు ఈ దేహాన్ని ఎలా చూస్తాడు, అజ్ఞాని ఈ దేహాన్ని ఎలా చూస్తాడు. ఇది తెలిస్తే అప్పుడు మనకు విషయము దేహము గురించి కొద్దిగా అర్థమవుతుంది. ఈ దేహంలో ఏమేమి ఉన్నాయి మనం ఆలోచన చూస్తే ఈ దేహం పంచమహాభూతాల చేత తయారయ్యింది. పంచమహాభూతాల చేతనే కదా తయారైంది. మట్టి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, 5 చేత ఇది తయారైంది. ఈ 5 చేత తయారైనప్పుడు దీన్ని ఈ 5 చేత వాడి కర్మను అనుసరించి వాడి కర్మకు సరిపోయేటువంటి దేహం తయారయ్యింది. అందరికీ ఒకే రకంగా ఉన్నాయి దేహాలు, అందరికీ ఒకే రకంగా లేవు దేహాలు. కానీ ఇవన్నీ తయారైంది మాత్రము పంచమహాభూతాలతోనే.
ఈ ఈ దేహాలను ఇట్లా తయారు చేశారు కదా, ఇట్లా తయారు చేసింది ఎందుకు ఇట్లా తయారు చేశారంటే వాడి వాడి కర్మను అనుసరించి. ఇప్పుడు షాపుకి పోతామండి, షాపుకి పోయి అరటిపళ్ళే తీసుకోవాలని అనుకున్నామని అనుకోండి. అరటిపళ్ళే ఒక ఒక 4 రకాలు పెట్టుంటారు. ఒకటి 40 రూపాయలు అంటాడు, ఒకటి 50 రూపాయలు అంటాడు, ఒకటి 60 అంటాడు, ఒకటి 100 రూపాయలు అంటాడు. అన్ని అరటిపండ్లే కదా. అన్ని అరటిపండ్లు అయితే మరి దీనికి ఇంతెందుకు? కేజీ, అది కూడా కేజీ 40, 50, 60, 100. ఇదేమిది? ఇదేమప్పా నువ్వు 100 రూపాయలు చెప్తా ఉండవు, అది 40 రూపాయలు చెప్తున్నావు కదా, 40 రూపాయలు అదే ఎత్తుకో అంటాడు. అది అట్లా అంటాడా? లేకపోతే ఇది ఇస్తామంటాడా? 40 రూపాయలు ఇచ్చేది అద్దా ఎత్తుకో. చూడండి ఎట్లా ఉందో. 100 రూపాయలు దాన్ని 80 రూపాయలకి అడిగినామని అనుకో, అయ్యా 60 రూపాయలకే ఇస్తా, ఇది ఎత్తుకో. చూడండి ఎట్లా ఉందో. అంటే దానిలో క్వాలిటీ ఉంటుంది అక్కడ. ఆ క్వాలిటీని బట్టి దాని యొక్క రేటు కూడా నిర్ణయం చేశారు. అదేవిధంగానే ఆ శరీరం ఉందే, ఆ అరటి పండ్లు వచ్చిందంతా కూడా భూమిలో నుంచి వచ్చినాయి, ఆ చెట్ల నుంచి వచ్చినాయి. అదేవిధంగానే ఈ శరీరాలన్నీ వచ్చింది కూడా పంచమహాభూతాల నుంచి వచ్చినాయి. పంచమహాభూతముల నుంచినే వచ్చినప్పటికీ వాళ్ళ వాళ్ళ కర్మ ఉంది కదా, ఆ కర్మను అనుసరించి ఆ శరీరం నిర్మాణమైనది. ఆ శరీరం నిర్మాణమైనది. ఎందుకు ఆ శరీరం నిర్మాణమైంది? ఆ కర్మను అనుభవించేదానికి ఈ శరీరం. కర్మను అనుభవించేది ఎవరు? మనస్సు. కర్మను అనుభవించేది, సుఖ దుఃఖాలను అనుభవించేది మనస్సు. ఇప్పుడు శరీరానికి దెబ్బ తగిలింది అని అనుకోండి, శరీరము నొప్పి అని అంటుందా, మనస్సు నొప్పి అంటుందా? మనస్సు నొప్పి అంటుంది, కానీ శరీరం నొప్పి అని ఎప్పుడు. కాకపోతే మనస్సు ఆ నొప్పిని అనుభవించేటట్లుగా, మనస్సు ఆ నొప్పిని అనుభవించేటట్లుగా ఆ శరీరం అప్పుడు తయారైంది. అంటే శరీరం కాదు అక్కడ అనుభవిస్తూ ఉండేది, దాన్ని అనుభవిస్తూ ఉండేది మనస్సు. అంటే మనస్సు ఆ కర్మను, దాని ఫలితాన్ని అనుభవించేటట్లుగా ఆ శరీరము తయారు చేయబడినది. అందుకనే దాన్ని ఏమన్నారంటే భోగాయతనము. శరీరానికి పేరేమంటే భోగాయతనము. అంటే భోగములను అనుభవించేటువంటి సాధనము. భోగాలు అనుభవించే సాధనం అండి. స్వర్గలోకానికి పోయినామని అనుకోండి, అక్కడ ఒక శరీరం ఇస్తారు. అది నరకలోకానికి పోయినప్పుడు ఇచ్చేటువంటి శరీరానికేమో యాతనా శరీరం. నరకలోకానికి పోయినప్పుడు ఇస్తే యాతనా శరీరం. రంపాలతో కోసినారని అనుకోండి, కోస్తే ఏమవుతుందంటే అది రంపాలతో కోసినప్పుడు మామూలుగా ఉండేటివైతే తెగిపోతాయి కదా, అక్కడ ఉండేటివి ఉంటాయి రంపాలతో కోస్తే తెగుతాయి. తెగి మళ్ళీ ఆ రంపం కిందికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకుంటాయి. అట్లా ఉంటాయి యాతనా శరీరం. తర్వాత స్వర్గలోకంలోకి పోయినప్పుడు అక్కడ స్వర్గలోకంలో అనుభవించేటువంటి శరీరం అక్కడ ఒక శరీరం ఇస్తారు. అది ఎందుకు గుర్తురాలేదు అది, సరే దానికి కూడా ఏదో ఒక పేరుంది. అదేంటంటే ఎప్పుడు 30 సంవత్సరాల వయస్సే ఉంటుంది అక్కడ శరీరం. 30 సంవత్సరాలే, ఒక్కరోజు కూడా పెరగదు, ఒకరోజు కూడా తరగదు. 30 సంవత్సరాల వయస్సు ఆ శరీరం అట్లా ఉంటుంది. కాబట్టి అక్కడ స్వర్గలోకంలో అనుభవించేటువంటి శరీరం అది. అది పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళకి అది, పాపాలు చేసుకున్నటువంటి వాళ్ళకి నరకలోకంలో యాతనా శరీరం. ఆ పుణ్యము పాపము రెండింటినీ చేసుకుని దాని యొక్క ఫలితాలను అక్కడ అనుభవించేసిన తర్వాత ఆ వాసనను అనుసరించి ఈ మనుషుల్లోకానికి వచ్చి ఇక్కడ ఈ మానవ శరీరాలుగా ఇవన్నింటిగా అనుభవిస్తూ ఉంటాడు. అంటే పుణ్యము ఉంది, పాపము ఉంది వీడికి, అందుకని మనిషిగా పుట్టాడు. సరే, ఇప్పుడు దీన్ని అనుభవిస్తున్నది ఎవరు? మనస్సు సుఖాన్ని అనుభవిస్తుంది, దుఃఖాన్ని అనుభవిస్తుంది. ఇప్పుడు జ్ఞానిగా ఉన్నటువంటి అతను ఈ శరీరము ఆ మనస్సు చేసుకున్నటువంటి కర్మలను అనుసరించి ఇక్కడ ఇది అనుభవిస్తూ ఉంది. నాకు ఒక కారు ఉంది, ఒక స్కూటర్ ఉంది,
కారు ఉంది, స్కూటరు ఉంది. కారును ఉపయోగించుకోవచ్చు, స్కూటర్ని ఉపయోగించుకోవచ్చు. కొంతమంది హెలికాప్టర్లు కూడా పెట్టుకున్నారు, ఇంకొంతమంది ఫ్లైట్లు కూడా పెట్టుకున్నారు. ఉన్నాయి కదా, సొంతంగా ఫ్లైట్ ఉంది, సొంతంగా హెలికాప్టర్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడైనా పోవాలని అనుకోండి, కారులో పోయే దూరం అయితే కారులో పోయిస్తాడు. కారులో పోయేటప్పుడు తనే డ్రైవింగ్ కూడా చేసుకోవాల్సిన పనిలా, దానికి సంబంధించి డ్రైవర్లు కూడా ఉంటారు. 2 వీలర్ ఉందని అనుకోండి, 2 వీలర్లో తను పోవాలనుకుంటే తనే పోతాడు. కొద్దిగా వేరే దేశాలకు ఏదో దూరంగా పోవాలని అనుకోండి, చాలా తొందరగా వెళ్ళాలనుకోండి, ఫ్లైట్ ఉపయోగిస్తాడు. ఆ ఫ్లైట్ దిగే ప్లేస్ అక్కడ లేదని అనుకోండి, అప్పుడు హెలికాప్టర్ను ఉపయోగిస్తాడు. చూసారా, ఇప్పుడు ఇవన్నీ ఉపయోగపడుతున్నాయా లేదా? వాటిని ఉపయోగించుకుంటున్నాడా, లేకపోతే ఇంక వేరే ఏ విధంగా చేస్తున్నాడా? వాటిని ఊరికే షోకు పెట్టుకొని ఉన్నాడా? ఉపయోగిస్తున్నాడు. అదే విధముగానే ఈ శరీరం అనేటువంటిది కూడా నాకు ఉన్నది. ఈ శరీరాన్ని నేను ఉపయోగించుకొనుచున్నాను. ఇది ఎవరి దృష్టి అంటే జ్ఞాని దృష్టి. ఏమంటున్నాడు దీన్ని? ఈ శరీరము. ఆ కారు తీప, ఈరోజు కారులో మళ్ళీ 4-5 వెరైటీస్ ఉంటాయి. కార్లలో వెరైటీస్ పెట్టుకొని ఉంటారు. మంచి దీనికి పోవాలని అనుకో, మంచి క్వాలిటీ కారును సెలెక్ట్ చేసి దానికి సపరేట్ డ్రైవర్ ఉంటాడు, మళ్ళీ ఆ డ్రైవర్ని తీసుకురమ్మంటాడు. ముందే చెప్తాడు, పలానా టయానికి నువ్వు ఆ కారు తీసుకొని నువ్వు ఉండాలా ఉంటాడు. ఎంత మెయింటెనెన్స్ చేస్తున్నాడు. ఈ శరీరానికి ఏమని పేరు? పురము. విన్నారా? ఈ శరీరానికి నవద్వారే పురే దేహి కదా అన్నాడు. కాబట్టి ఇది పురం. నవద్వారే పురే దేహి. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే కూడా మీరు మ్యూట్ తీసి అడగవచ్చు, ఎవరైనా కూడా పర్లేదు. సరే, ఇప్పుడు పురే దేహి, పురం అంటే ఈ పురమునకు ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 9 ద్వారములు ఉన్నవి. ఇప్పుడు ఇది పురం అయ్యిందిగా. పురం అంటే పట్టణం. ఈ ప్రపంచంలో అంటే సృష్టిలో అన్నింటికంటే గొప్ప, ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే గొప్ప పట్టణాలని వాటికి ఇది ఇచ్చారు, గ్రేడింగ్స్, సిటీస్. ఆ సిటీస్లో ఫస్ట్ ప్లేస్ ఏదో ఢిల్లీ ఏదో వస్తుంది, తర్వాత ఏదో బెంగళూరు ఏదో వస్తుంది, ముంబై వస్తుంది, ఢిల్లీ, కలకత్తా, బాంబే, హైదరాబాద్ 4. దాని తర్వాత బెంగళూరు లేదా? అంటే ఢిల్లీ, కలకత్తా, బాంబే, చెన్నై, తర్వాత బెంగళూరా ఉందా? సరే. సో ఇప్పుడు ఈ సిటీస్ ఇచ్చినారు కదా, ఇప్పుడు ఇంత గొప్పవి అవి సిటీస్. మన దేశంలో అవి గొప్పవి. ఇంకా ప్రపంచంలో అంతా తీసుకుంటే ఇంకేవి వస్తాయో తెలియదు. కానీ ఇప్పుడు వీటన్నింటికంటే గొప్ప పురం ఏదైనా ఉందా అనంటే ఏది తెలిసినా ఆ ఢిల్లీ కంటే కూడా పెద్ద పురము మీరు అమరావతి అంటే స్వర్గలోకం, దేవేంద్రుని పట్టణం. అందుకనే అమరావతి పేరు పెట్టారు మనకి ఈ రాజధానికి. అమరావతి అని పేరు పెట్టుకొని, ఏదో వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో నాకు తెలియదు, నేను దాన్ని చెప్తాను నా భావాన్ని అనుసరించి. సరే, అమరావతిని పెట్టారు. దాన్ని ఏందో అక్కడ కట్టేటువంటి వాటిని కూడా ఆ రకంగా కట్టాలని ఏదేదో ప్లాన్స్ చేశారు. అప్పుడు ఏదో అది ఉండనండి, అంటే అంత బ్రహ్మాండంగా ఉండాలనేటువంటిది ఆలోచనలు. సరే, ఈ దేవేంద్ర పట్టణము కంటే కైలాసం గొప్పదని, వైకుంఠం ఇంకా గొప్పదని. ఇవన్నీ పట్టణాలు కదా. ఇప్పుడు శ్రీరంగనాథ గద్యం అని ఒకటి ఉంది, రంగనాథ గద్యం అంట. తర్వాత వైకుంఠపురాన్ని గురించి వర్ణిస్తారు అక్కడ.
అంటే వైకుంఠము ఎట్లా ఉంది అనేటువంటిది రంగనాథ గద్యం. ఇప్పుడు దాంట్లో ఆ పెద్ద పెద్ద అంతెందుకు తిరుప్పావై చెప్తారు కదా వీళ్ళు. ఆ తిరుప్పావైలో కూడా వీళ్ళందరూ గోపికలందరూ వెళ్తారు. వెళ్తే ఆ శ్రీకృష్ణుడు బలరాముడు ఉండేటువంటి బిల్డింగ్స్ ఉన్నాయే, ఆ బిల్డింగ్స్ ఎట్లున్నాయి? మణులు మాణిక్యాలతో గోడలు కట్టినారు. మణులు మాణిక్యాలతో గోడలు కట్టినారంటే ఇంక వాళ్ళు ఇంకెట్లా ఉండాలో చెప్పండి. ఇక్కడ ఈ తిరుప్పావైలో వర్ణించదు అది. ఇంకా రంగనాథ గద్యంలో కూడా ఇంక సేమ్ అదే ఉంటుంది. నాకైతే తెలియదు, అది అట్లాగే ఉంటుంది. దాంట్లో చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఆ కాంపౌండ్ వాల్ తర్వాత ఇంక వేరే నీళ్ళన్నీ ఉంటాయి. తర్వాత కొలనులు ఉంటాయి. లోపలికి వెళ్ళి ఎంటర్ అయితే బ్రహ్మాండమైనటువంటి హంసలు, పక్షులు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. తర్వాత ఇంకా మీరు విహరించేదానికి కావాల్సినటువంటి ఆహ్లాదాన్ని కలిగించేటివన్నీ ఉంటాయి. ఇట్లా వర్ణన ఉంది అక్కడంతా కూడా వైకుంఠపురానికి. ఇలా వైకుంఠపురానికి వర్ణన ఇలా ఉంటే చూడండి, కైలాసం మళ్ళీ ఇట్లా ఉండదు. కైలాసం అంతా బంగారు కొండ, బంగారంతో ఉంటుంది అంతే. ఆయన పరమేశ్వరుడు ఏమంటే నిర్మలంగా కూర్చొని ఉంటాడు. అమ్మగారేమో ఒక ప్రదేశంలో వాళ్ళకు ఒక చిన్న గుడిసిల్లు ఏమైనా ఉందేమో నాకు తెలియదు, నేను చూడలేదు. సదాశివుడేమో కూర్చొని ధ్యానంలో ఉంటాడు. అమ్మగారు కూడా ఇంకా అక్కడెక్కడో ఉంటారు. అమ్మగారు వచ్చి సాయంకాలము ఉదయం వచ్చి స్వామికి హారతి ఇచ్చి, ఎందుకంటే మనకు టీవీలో కూడా సీరియల్స్ వస్తున్నాయి కదా, ఓం నమ శివాయ సీరియల్. దాంట్లో అమ్మగారు కూడా బ్రహ్మాండంగా వెంట్రుకలన్నీ బాగా విడిచిపెట్టుకొని అలంకారాలు చేసుకొని వచ్చి స్వామికి హారతి ఇచ్చి ఎంతో పోతూ ఉంటుంది. ఇదంతా లోకాలు కదా, ఇవంతా కైలాసం, తర్వాత వైకుంఠం. ఇట్లా ఈ పార్వతీమాతకు లక్ష్మీమాతకు కూడా ఒకసారి ఇబ్బంది జరిగిందనమాట. పార్వతీదేవికి ఒకసారి లక్ష్మీమాత పిలిచింది మా ఇంటికి రా అని. సరే పోయినారు వీళ్ళు, ఎందుకంటే ముత్తైదువులు కదా, పిలిచి వాళ్ళకి ఏదో తాంబూలం అందించింది. అప్పుడు పార్వతీదేవి కూడా లక్ష్మీదేవిని కూడా మన ఇంటికి పిలాలా అని అనుకున్నది. పిలాలని అనుకుంటే ఏం చేయాలి మనము? పిలిస్తే మనకు ఆడుండే వైభవం ఎట్లుంది, ఈడుండే వైభవం ఎట్లుందని ఈమె పాపం సిగ్గుపడి ఏదో అని భర్తతో చెప్పింది. మంచి ఇల్లు మనం కూడా కట్టుకోవాలండి, మనకు సిగ్గుచేటు మనకి అనేదో చెప్పిందట. సరే అని చెప్పి, వద్దు పార్వతి అవంతా మనకెందుకు అని అన్నాడట పరమేశ్వరుడు. లేదు నాకు కావాలన్నదట. సరే వెంటనే పిలిచాడు. దేవతలకు నిర్మించేటువంటి విశ్వకర్మ గారిని పిలిచాడు. విశ్వకర్మ గారు ఏం చేశారు? బ్రహ్మాండమైనటువంటి భవనం నిర్మించారు. ఆ భవనం ఎట్లుందంటే నువ్వు ఎక్కడ పోయినా దీన్ని ఇట్లా అట్లా అని పేరు పెట్టేదానికి లేదు, అంత బ్రహ్మాండంగా వాస్తు ప్రకారంగా నిర్మించారు. చూడు వెళ్ళింది అమ్మవారు, చూసి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది. సరే గృహప్రవేశం చేయాలా? గృహప్రవేశం చేయాలంటే ఎవరో ఒక పురోహితుడు ఉండాలిగా. పురోహితుడిని పిలిచారు. ఆ పురోహితుడు వచ్చాడు. పురోహితుడు వచ్చి గృహప్రవేశం చేపించాడు. గృహప్రవేశానికి దంపతులు ఎవరు? పరమేశ్వరుడు, పార్వతీమాత బ్రహ్మాండంగా గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం చేసి అంతా అయింది. అంత అయిన తర్వాత అందరికీ అంటే అందరూ సకల దేవతలను పిలిచారు. అందరూ వచ్చారు. పరమేశ్వరుడు ఇంకా గృహప్రవేశం అంటే ఇంకేం అందరూ రారా, బ్రహ్మాండంగా వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ బాగా భోజనాలన్నీ అయినాయి. అయిన తర్వాత ఇప్పుడు భోజనాలు అయిన తర్వాత ఇప్పుడు ఈయన ఉంటాడు కదా, ఎవరు? పురోహితుడు. ఆ పురోహితుని సాగనంపాలి కదా, ఆయనకి దక్షిణ తాంబూలం ఇచ్చి పంపించాలి కదా. ఆ దక్షిణ తాంబూలం ఇచ్చి పంపించేదానికి పురోహితుని పిలిచారు. పురోహితుని పిలిచి నీకు దక్షిణ తాంబూలం ఇవ్వాలనుకున్నామండి, మీకు ఏం కావాలో చెప్పండి అని అడిగారు. పరమేశ్వరుడు ఏం మాట్లాడలేదు. మాట్లాడిందంత ఎవరు? పార్వతీమాత మాట్లాడారు. ఎందుకంటే చాలా సంతోషం, ఆవిడకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతటి బ్రహ్మాండమైనటువంటి భవనం ఇట్లా ఉంది కదా మనకు అనేసి, నీకు ఏం కావాల్సిన ఇస్తాము అనేటట్లుగా చెప్పింది అమ్మగారు. అమ్మగారు ఏమైనా నేను ఏమడిగితే అది ఇస్తారా అని అడిగింది. ఖచ్చితంగా నువ్వు అడిగింది నీకు నేను ఇస్తాను, ఎందుకంటే ఇంత మంచి భవంతిని నువ్వు నాకు నిర్మించి ఇచ్చినావు, నీకు ఏమి ఇవ్వకుండా పోతాను, నువ్వు అడుగు, ఏం అడిగితావు అడిగి ఇస్తాను. పరమేశ్వరుడు చూస్తాడు, ఆలోచించుకో పార్వతి అన్న. లేదండి, ఏమడిగితే అది ఆయనకిచ్చి నేను సంతోషపరచాల్సిందే. ఎవరిని? పురోహితునికా లేకపోతే నిర్మించిన వాడికి? ఎవరికో, వాళ్ళిద్దరిలో ఎవరికో.
ఇస్తామని అన్నారు. ఇస్తామంటే ఆయన సంశయిస్తూ, అమ్మగారు చూడండి అన్నారు, నువ్వు ఏం సంశయం చేద్దా అడుగు, అమ్మగారు ఈ భవంతిని నాకు ఇప్పించండి అన్నాడు. దేన్ని? ఆ భవంతిని, ఆ కట్టిండే ఇల్లు నాకు ఇప్పించు అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? ఇవ్వాలన్నా ఇవ్వకుండా ఉండాలి. అమ్మగారు మాట ఇచ్చేసినారు, ఇస్తాను ఇచ్చేసిన. అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, నీ ప్రారంధంలో అది లేదు, నీ ప్రారంధంలో ఉంటే నీ వెనకంటే ఉంటుంది, నీ ప్రారంధంలో లేదు కాబట్టి నీకు అది ఉండదు. చూడండి ఎంత ఇదిగా ఉంటుందో. కాబట్టి అంతటి పురములైనా కూడా, అవన్నీ కూడా గొప్పవైనా కూడా, దానికంటే గొప్పదైనటువంటి పురం ఏదైనా ఉందా అని అంటే అదే కృష్ణుడితో ఒకసారి బ్రహ్మదేవుడు వచ్చినాడు. వచ్చి ఆ గోవులను అపహరించడం, పిల్లల్ని కూడా తీసుకెళ్ళడం అంతా జరిగింది కదా. తర్వాత వచ్చాడు. వచ్చినప్పుడు సరే వీళ్ళు అంతా సామరస్యమైన తర్వాత మాట్లాడుతూ పోతున్నారు. వీళ్ళు మాట్లాడుతూ పోతుంటే ఎవరెవరు? శ్రీకృష్ణ పరమాత్మ, బ్రహ్మదేవుడు ఇద్దరు మాట్లాడుతూ పోతున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ పోతూ ఉంటే ఒక ఆయన మహర్షి కనిపించినాడు. ఆయనకు నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే ఆయన పేరు రోమ మహర్షి. ఆ రోమ మహర్షి చూసి సరే అని ఆయన కూడా సరే ఆశీర్వాదం చేశాడు. బ్రహ్మదేవుడు నమస్కారం చేయలా. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని అంతా సృష్టించిన మహానుభావుడు కదా. ఈ సృష్టిని సృష్టించినటువంటి వాళ్ళల్లో ఈయన ఒక జీవి, ఈయన కూడా ఒక జీవి. ఆయనకి నేను ఎందుకు నమస్కారం చేసేది అని చేయలేదు. సరే చేయకుండా పోయినాడు. పోతే అప్పుడు సరే వీళ్ళ కృష్ణ పరమాత్మ అంతా మాట్లాడాడు, అంతా అయింది. అయిన తర్వాత ఈ మహర్షి శ్రీకృష్ణుని చూసి ఈయన ఎవరు ఈయన అని అడిగాడు. ఈయన ఎవరు ఈయన అంటే ఈ సృష్టిని చేసినటువంటి బ్రహ్మగారు అని చెప్పారు. ఓహో బ్రహ్మగారా? ఏ బ్రహ్మగారు అని అడిగాడు. అంటే ఏ బ్రహ్మగారు అని అడుగుతారని ఇప్పుడు ఈ బ్రహ్మకే డౌట్ వచ్చింది. ఏ బ్రహ్మగారు అని అంటే ఏంటి ఇట్లా అడుగుతున్నారే అని అనుకున్నారు. ఆయన శరీరంలో ఒక బ్రహ్మ పుట్టి ఆయన సృష్టి అంతా చేసి ఆయన శరీరాన్ని విడిచిపెడితే ఒక వెంట్రుక మొలుస్తుందట. ఆయన శరీరంలో ఒక వెంట్రుక మొలుస్తుంది. అంటే ఆ వెంట్రుక ఉంటే ఒక బ్రహ్మ పోయినట్లు. ఆయన శరీరం అంతా వెంట్రుకలు ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈయన ఏ బ్రహ్మ అని అడిగాడు. అప్పుడు ఈ విషయం అర్థమయ్యింది. మళ్ళా ఇది చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మగారికి చెప్పారు. ఒక వెంట్రుక వీరికి వచ్చిందంటే ఒక బ్రహ్మ పుట్టి పోతే ఒక వెంట్రుక వస్తుందప్ప అని చెప్పాడు. అప్పుడు పడాడంట కింద. ఎవరు? బ్రహ్మగారు. చూడండి ఎట్లా ఉంటుంది, అహంకారం అనేటువంటిది అట్లా ఉంటుంది అని చెప్పడం కోసం అక్కడ చెప్పడం. సరే ఇప్పుడు ఇక్కడ విషయము, మనము ఇప్పుడు ఈ శరీరం అనేటువంటిది వచ్చింది. ఈ శరీరము ఈ సృష్టిలో ఉండేటువంటి అన్నింటికంటే కూడా చాలా గొప్పదైనటువంటి పురము. ఈ పురములో లేనిదంటూ లేదు. ఈ పురములో లేనిదంటూ లేదు. ఏ విధంగా అయితే ఆ కార్లను ఉపయోగించుకున్నట్లు, హెలికాప్టర్లను, ఫ్లైట్స్ను ఉపయోగించుకున్నట్లుగా జ్ఞాని ఈ శరీరమును ఉపయోగించుకుంటాడు. జ్ఞాని ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటాడు. అంటే ఈ శరీరాన్ని ఇప్పుడు ఎట్లా చూస్తాడు? నేను అని చూస్తాడా? కారు నేను అంటాడా ఎవడన్నా? కారు నేను అని అంటాడు. కారు నాకు సంబంధించింది అని అంటాడు ఎవడైనా అనేటప్పుడు. కారుకి ఏం చేస్తాడు? కారుకు కావాల్సిన పెట్రోల్ పట్టిస్తారు, కారు కావాల్సిన శుభ్రం చేస్తారు, టైర్లకు కావాల్సిన గాలి పట్టిస్తారు. కారును శుభ్రంగా పెట్టుకోడా? మిగతా వాటిని కూడా అట్లాగే పెట్టుకోరా? వాటికి ఏమేమి కావాలో అందరూ చూసుకోరా? అదే విధంగానే జ్ఞాని వివేకవంతుడు అయ్యి జ్ఞానస్థితిలో ఉంటాడు. జ్ఞానస్థితి అంటే ఈ శరీరం నేను అని కాదు. ఈ శరీరం ఉంది, ఈ శరీరంతో జరగాల్సింది జరుగుతూ ఉంది, నేను వేరే.
నేను ఈ శరీరము కాదు. అర్థమవుతుంది ఏమన్నా? ఇది సాక్షి కూడా కాదు, సాక్షి కూడా కాదు. ఇంకా మరి సరే, సాక్షిని అర్థమయ్యే దానికోసం సాక్షిని అందాం, కానీ సాక్షి కూడా కాదు ఆయన. ఆ స్థితిలో ఉంటాడు జ్ఞాని. సాధకుడు సాక్షి స్థితిలో వస్తాడు, జ్ఞాని అట్లా కాదు. జ్ఞాని సహజత్వ స్థితి, సహజత్వ స్థితిలో ఉంటాడు. శరీరం ఉంటుంది, ఆ శరీరం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ శరీరము ఉంది, తిరుగుతూ ఉంటుంది, తింటుంది, అన్నీ చేస్తూ ఉంటుంది. కానీ ఆ శరీరానికి ఏదంటే అది పెడతారు. ఇప్పుడు కారుకి ఏదంటే అది పెడతారా? కారుకి ఏదంటే అది పోస్తారా? పెట్రోల్ పోయాలి. ఆ పెట్రోల్ కూడా ఒరిజినల్ బాగుండే పెట్రోల్ ఉన్నాయి కదా, పెట్రోల్ బంకులు కూడా, దాంట్లో ఉండేటట్లుగానే మంచి పెట్రోల్ పోస్తారు. అదేవిధంగానే ఆ శరీరానికి ఆహారాన్ని వేస్తుంటాడు. శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. శారీరం కేవలం కర్మ అంటే శరీరం కోసం మాత్రమే ఉంటుంది అక్కడ కర్మ. ఆయన భావన ఆ శరీరానికి చేసే కర్మ ఎట్లుంటుందంటే, శరీరానికి ఆకలి అయ్యింది కాబట్టి దానికి ఆహారం పెడతాం. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఒక ఆయన చెప్పాడు, నాకు నచ్చల. టీటీడీ ఛానల్లో భగవద్గీత గురించి చెప్పారన్నమాట. ఆ ఛానల్లో వచ్చినటువంటి ఆయన ఈ శారీరం కేవలం కర్మ అనేటువంటి పరిస్థితిలో ఒక శిష్యుడు గురువు పిలిచాడు. గురువు పిలిస్తే శిష్యుడు వెళ్ళాడు గురువు దగ్గరికి. వెళితే గురువు గారు ధ్యానంలోనే ఉండి ఏదో ఉండి లేట్ చేశాడు. భోజనం టైం అయిపోయింది. సరే, మళ్ళీ వారు లేచి మళ్ళీ వచ్చారు, బయట వచ్చారు. బయట వచ్చిన తర్వాత వచ్చి ఉన్నాడు. అయ్యో రాపా రా రా కూర్చో అని చెప్పి కూర్చొని, సరే అంతా అయిందా, యోగక్షేమాలు విచారించినాడు, బాగానే ఉన్నారు, బాగా అంది. ఇంక రండి భోంచేద్దాం రండి అని చెప్పి భోజనానికి పిలిచారు. పిలిస్తే, లేదు స్వామి నేను భోంచేసి వచ్చినాను అన్నాడు. ఏందయ్యా నువ్వు అప్పుడే బయలుదేరి వచ్చేసినావు, ఎక్కడ భోంచేసినావు, ఏం చేసావు అన్నాడు. లేదు స్వామి మధ్యలో వస్తూ ఉంటే అక్కడ గోవు పేడేసినింది, నాకు టైం అయిపోయింది, అందుకని పేడ తినేసి వచ్చినాను అన్నాడట అని కథ చెప్పాడు. నేను అంగీకరించాను దాన్ని, నేను దాన్ని అంగీకరించు. ఈ సన్యాస స్థితిలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. ఈ కుడీచక సన్యాసం అని, ఇంకో రకమైన సన్యాసం, ఇంకో రకమైన సన్యాసం అని ఇవి ఉన్నాయి. దాంట్లో పేడను తినేటువంటి సన్యాసులు కొంతమంది ఉన్నారు. పేడను తినేటువంటి వాళ్ళు, పేడను కూడా అది కాదు, మళ్ళీ పేడను వడగట్టి ఆ పేడలో ఉండేటువంటి ఆ గోవు తినుంటుంది అన్నమాట. ఆ గోవు తినిండే దాంట్లో ఏంటో కొన్ని గింజలు వస్తాయి, అవి మిగిలితే దానిని తినాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఎంతటి ఘోరమైనటువంటి సన్యాసం చూసుకోండి అట్లాంటిది. ఇంకొంతమందికి ఏంటంటే పొద్దున్నే వాళ్ళు పడుకోండి, లేచిన తర్వాత ఎటువైపు ముఖం తిరిగిందో అటువైపే పోవాలి వాళ్ళు, అంతే. అటువైపు పోవాలా, ఆ పోతూ ఉంటే అతని కండ్ల ముందర రాలాల పండ్లు, ఆ పండ్లునే తింటారు వాళ్ళు. నువ్వు ఇచ్చినా తిండు, నేను ఇచ్చినా తిండు, ఏం చేసినా తిండు. అటువంటి సన్యాసం అది. ఇవంతా చాలా చాలా రకాలైనటువంటి సన్యాసాలన్నీ కూడా ఉన్నాయి. అంత ఘోరమైనటువంటి స్థితిలో కూడా ఉన్నాయి. అవంతా కూడా శరీరం నేను కాదనే భావనలో ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి పనులు. దాంట్లో ఇక్కడ ఈ సన్యాసం అనేటువంటిది ఇది కూడా ఉంది. ఇక్కడ ఈ సన్యాసం అనేటువంటిది ఏంటంటే దీంట్లో చాలా సింపుల్గా ఉంటుంది. అది కూడా జ్ఞానపూర్వకమైనటువంటి సన్యాసం. అంటే శరీరాన్ని కష్టపడేటట్లుగా ఉండదు. ఇక్కడ చేసేసిన సన్యాసము ఆ శరీరాన్ని శుభ్రంగా పెట్టుకుంటా, ఆ శరీరానికి ఆరోగ్యవంతమైనటువంటి సాత్వికమైనటువంటి ఆహారమును పెట్టుట. సాత్వికమైన ఆహారం చూడండి ఎట్లా పెడతాడు. జ్ఞాని శరీరాన్ని చూస్తున్నాడు, శరీరాన్ని బాగా చూసుకుంటాడు, శరీరానికి కావలసిన పోషక పదార్థాలతో కూడినటువంటి ఆహారాన్ని పెడతాడు. ఆ శరీరాన్ని తిప్పుతాడు, అట్లాగా ఆ శరీరాన్ని తిప్పుతాడండి. ఇప్పుడు మనం కూడా వాకింగ్ చేస్తాం కదా, వాకింగ్ చేస్తా అనేది శరీరాన్ని తిప్పుతాడు, తను తిరుగుతున్నాడని ఉండదు. చూడండి శరీరాన్ని తిప్పుతాడు. ఎందుకంటే ఆ శరీరము నువ్వు అట్లాగే పెట్టేసినావని అనుకో, అవన్నీ ఏమవుతాయి, కీళ్ళు అవన్నీ కూడా పట్టేస్తాయి. అందుకని ఏం చేస్తాడు, దాన్ని అట్లా తిప్పుతాడు. కారు నువ్వు వాడకుండా అట్లా పెట్టేస్తే ఏమవుతుంది, అదే పాడవుతుంది. ఆ పాడయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లా పాడు కాకుండా ఉండాలంటే, ఈ శరీరం ఉండేంతవరకు బాగుండాలంటే దాన్ని అట్లా తిప్పుతాడు.
దానికి కావాల్సినవి ఏంటో వాటిని చూస్తాడు. ఇదంతా కూడా ఈ శరీరంతో ఏమి జరగాలన్నది అది జరుగుతూ ఉంది అని జ్ఞాని చూస్తాడు. అర్థమవుతుందా? అంటే శరీరము నేను అనే భావన ఉందా? శరీరం నాది అనే భావన ఉందా? అది కూడా లేదు. శరీరము నేనని కానీ శరీరము నాదనే భావన కానీ లేదు జ్ఞానికి. అర్థమవుతుందా? కానీ శరీరం మాత్రం ఉంది. ఎందుకుంది శరీరం? ప్రారబ్ధానుసారంగా ఉంది. అది ఎందుకో వచ్చింది, ఎందుకో పోతుంది. మనం కూడా కూర్చొని ఉంటాము, ఎవరో వస్తారు, స్వామికి నమస్కారం చేసుకుంటాడు, పోతా ఉంటాడు. అరే ఎవరు వచ్చినారు, ఏం నమస్కారం చేసిన పోయినాడు, మనం చూస్తామా? అట్లాగే ఈ శరీరం కూడా మధ్యలో వచ్చింది, పోతుంది, చూస్తూ ఉంటాడు ఆయన. అంతేగాని ఎవడొచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏం చేస్తూ ఉన్నాడు, ఇవంతా గమనించే పరిస్థితి ఉండదు. ఆ శరీరం దాని ప్రారంధాన్ని అనుసరించి వచ్చింది, ఆ ప్రారంధాన్ని అయిపోతానే అది పోతూ ఉంది. నేనెవరు? నాకు ఈ శరీరానికి సంబంధం లేదు, కానీ ఆ శరీరం ఉంది, ప్రారంధాన్ని అనుసరించి ఉంది. నా అంటే దానికి నాకు ఏం సంబంధం అంటే కర్మ సంబంధం ఉంది. ఆ కర్మ సంబంధంతో ఆ సుఖ దుఃఖాలు అనేటువంటివి అనుభవించేటట్లుగా ఉంది, కాబట్టి ఆ శరీరం అక్కడ ఉంది. ఆ సుఖము దుఃఖం కూడా జ్ఞానికి కూడా వస్తాయి, వచ్చినా కూడా తను జ్ఞానస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ సుఖ దుఃఖం అనేటువంటిది సుఖదుఖాకారమైనటువంటి జ్ఞానమే కానీ సుఖమని దుఃఖమని వేరేది లేదు. సుఖాకార జ్ఞానమే సుఖం, దుఃఖాకార జ్ఞానమే దుఃఖం. సుఖం అనేది మీకు ఉందేమో చెప్పండి, ఎక్కడైనా చూపించండి సుఖాన్ని నాకే. నీకు సుఖాకార జ్ఞానం కలిగితే నీకు సుఖమైనటువంటి స్థితి అనిపిస్తుంది. దుఃఖాకారమైన జ్ఞానం కలిగినప్పుడు నీకు దుఃఖం అనిపిస్తుంది. అంటే జ్ఞానమే సుఖముగా అనిపిస్తుంది, జ్ఞానమే దుఃఖముగా అనిపిస్తుంది. జ్ఞానమే సుఖంగా అనిపించడము, జ్ఞానమే దుఃఖంగా అనిపించడం. ఇది అనిపిస్తూ ఉండేది ఆ మనస్సు చేసుకున్నటువంటి కర్మను అనుసరించి ఇక్కడ అనిపిస్తూ ఉంది అని దానిని చూస్తూ తను కూడా నిర్వికారంగా ఉంటాడు. అది జ్ఞాని యొక్క స్థితి. ఆ శరీరాన్ని చూడడు, శరీరం ఉంది అంతే. శరీరం ఉండాలని, ఆ శరీరం బాగా ఉండాలని, దానికి గౌరవ మర్యాదలు కావాలని, ఆ శరీరంతో ఎలా ఉండాలనేటువంటిదే భగవద్గీతలో 12వ అధ్యాయంలో అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ, ఇవన్నీ చెప్పినది భక్తుని లక్షణాలు. తర్వాత గుణాతీతుని లక్షణాలు, ఇవన్నీ చూడాలి, చూస్తే తెలుస్తుంది. వారు జ్ఞానం అంటే స్థితప్రజ్ఞుని లక్షణాలు అక్కడ, గుణాతీతుని లక్షణాలు అక్కడ. ఇవన్నీ చూస్తే జ్ఞానం అంటే ఎవరు అనేది అర్థమవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి జ్ఞాని స్థితి ఇది. అంతటి స్థితిని పొందేదానికి ఈ శరీరం మనకు సహకరిస్తుంది. అంటే ఈ శరీరం వచ్చిన దానికి, అంటే నీవు బ్రాహ్మీ స్థితి సహజత్వ స్థితి తెలుసుకుని నువ్వు అలా ఉండిపోవాలి అంతే. దానికోసం ఆ శరీరం వచ్చింది నైనా, దాన్ని ఆ శరీరాన్ని అందుకోసం ఉపయోగించుకోవాలి. కాబట్టి జ్ఞాని ఇలా ఈ శరీరాన్ని చూస్తాడు. ఇంకా సాధకుడు అజ్ఞాని ఎలా చూస్తాడు అనేటువంటి దాన్ని చూస్తే అప్పుడు స్వదేహము ఎందుకు నరకమైంది అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. దాన్ని రేపు చెప్పుకుందాం మళ్ళీ. సరే. ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः शान्तिः
శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये शंकर जय सीताराम हरि ओम तत्सत् ओम।